వాళ్లను ఆర్థికంగా సంక్షేమ రంగంలో అభివృద్ధి ప్రాధం వైపు నడిపించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినాం. ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టే మా ప్రభుత్వం మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం ఆనాడు మాట ఇచ్చినాం. ఇదే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తాం. ఆదిలాబాదును దత్తత తీసుకుంటాం. తప్పకుండా ఆదిలాబాదు ప్రాంతాన్ని, ఈ అడవి బిడ్డల ప్రాంతాన్ని, ఈ అమాయకుల ప్రాంతాన్ని, ఈ ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటదని ఆనాడు ప్రతిజ్ఞ చేసినాం. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గూడాలకు రోడ్లు, గూడాలకు తాగడానికి నీళ్లు, నాగోబా గుడి అభివృద్ధి కోసం, అదే విధంగా ట్రైకార్ నేతృత్వంలో ఈ విద్యార్థుల చదువుల కోసం ఈ ప్రాంతంలో మనము అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినాం. మిత్రులారా, ఆయల్ల నేను చెప్పిన ఇంద్రవెల్లి పర్యటన ఉందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 1981లో ఈ ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి దర్శించుకుంటారని కొంతమంది సన్నాసులు ప్రశ్నించారు. ఆనాడు నేను ఇదే గడ్డ మీద నుంచి క్షమాపణ చెప్పిన. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ బిడ్డలను, ఆదివాసీ బిడ్డలను, అడవి